హాయ్ అండి. నా ఛానల్ను ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు శుభములు. ఒక యవ్వనస్తుడు తన పిల్ల శ్రేష్టలతో జీవితాన్ని ఎలా పాడు చేసుకున్నాడు, గుణపరచాలని చూసిన తల్లిదండ్రుల్ని కాడిబరువుగా భావించి తర్వాత జీవితంలో దెబ్బతిని బుద్ధి వచ్చి ఎలా మార్పు చెందాడు, తన జీవితాన్ని సంతోషంగా వసంతంగా మార్చుకుని ఇప్పుడు 10 మందికి ఎలా ఉపయోగపడుతున్నాడని చక్కని భావం కలిగిన కవితా సందేశం అండి ఇది. ఈ కవిత్వం నేటి యువకులకు ఎంతో ఉపయోగపడుతుంది. తన జీవితాన్ని కవిత రూపంలో వినిపిస్తున్న ఆ పిల్లవాడి నోటితోనే ఆ మాటలు వినండి. నా పేరు ఆనంద్ రెడ్డి. నేను పెద్ద కేడి. నాకు మమ్మీ డాడీ. నేను అనుకున్నాను మోయలేని పెద్ద కాడి. అబ్బో, నా మీద ఎప్పుడూ చేస్తారు దాడి. ఎప్పుడూ ఉండమంటారు ఇంటిలో పడి. ఉండు. అమ్మ కూడా డాడీతో జోడి. అంతే మరి. అందుకే నా మనసు గాయపడి కోపంతో మానేశాను బడి. ఎందుకట్లా? నాకు పరిచయమయ్యాడు ఒక బజార్ రౌడీ. అతనితో ఉన్న అల్లరి ముఖతో కట్టాను జోడి. చిచ్చి, అది మా నాన్నకు తెలిసి కుడితే పడ్డాయి నా పళ్ళు ఊడి. తప్పే లేదు. నేను పైకి మెలిమిగా కనిపించే మేడి. నేను ఎంత చెప్పినా బూడిదలో పొర్లే కోడి. నిజమేలే. అందుకే మా నాన్నకు భయపడి వెళ్ళిపోవాలనుకున్న ఇంటిని వీడి. అట్లెందుకు? అమ్మ దేవుణ్ణి నమ్ముకోమంటుంది. తప్పేముంది? దేవుడు ఏడి? తెల్లవారుజామున కూసింది కోడి. మధ్యాహ్నం కూస్తుందా మరి? నేను లేవలేదు నిద్రను వీడి. ఓ బకెట్ నీళ్లు పోయాల్సింది. మా ఇంటిలో ఉంది ఒక కిలాడి లేడి. అదేనండి మా చెల్లి పెద్ద కేడి. నాపై చెప్పింది మా నాన్నకు చాడి. అందరిళ్లలో ఇదే సమస్య. నేను వేశాను దానికి ఒక తడి. అయ్యో పాపం. మరొకసారి నన్ను ఆడినాడు నన్ను కబాడి. చేయించినాడు నా తల బోడి. అప్పుడు నా హృదయం చెడి. కోపంతో పగల కొట్టాను పచ్చడి జాడి. ఇంకా నీ బుద్ధి మారలా. అమ్మ కట్టెతో మాలిష్ చేసింది నా బాడీ. అది కథ. మళ్ళీ అమ్మే మంచి మాటలతో చేసింది ప్రేమ గారడి. ఏమైనా తల్లి కదా. మా అవ్వతో కలిసి అందరూ ఆదరించారు నాతో కూడి. శభాష్ శభాష్. అప్పుడు నేను గుణపడి దేవుణ్ణి నమ్మాను విశ్వాసంతో బలపడి. ఇప్పుడు నా జీవితం పచ్చని ఒరిమడి. నా హృదయం ఇప్పుడు దేవునికే గుడి. వెరీ గుడ్, మంచి పని. మీరు కూడా జీవిత విలువను తెలుసుకోండి నాతో కూడి. సరే ఇక మోస్తాను సువార్త సేవ అనే కాడి. దేవుని పనికి దేశ సేవకు నేను రెడీ. సూపర్. నిజంగా చెబుతున్నా ఇది రూఢి. ఆగే వరకు నా నాడి.